అండ్ వీళ్ళందరూ సాటిస్ఫై అవుతూ ఉన్నారు మీ డెసిషన్స్తో, బట్ ఒక్కరు మాత్రం చాలా బాధపడుతున్నారు సార్, టూరిజం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే, అయ్యో ఇన్ని రోజులు మేము కొంతమందిని దర్శనానికి ఇక్కడ నుంచి బస్సులో తీసుకెళ్ళి ఒక్క రోజులో దర్శనం చేయించి తీసుకొస్తున్నాం, అక్కడ రద్దీ పెంచట్లేదు, మా వల్ల ఏంటి ప్రాబ్లం వీళ్ళకి, ఎందుకు ఏదైతే టూరిజం కోటాలు టికెట్స్ ఉన్నాయి వాటిని రద్దు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇది టూరిజం ప్లేస్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిగ్రిమ్ సెంటర్. అది టూరిజం అనేది రాంగ్, బేసిక్ రాంగ్. ఎట్లా అవుతుంది తిరుమల టూరిజం? అంటే చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి కదా సార్, అవన్నీ చూపించి టూరిజం తిరుమలకి సంబంధం లేదండి. అప్పుడు ఏదో లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్తోని చేసి టికెట్లన్నీ అమ్ముకొని బ్లాక్లు అమ్ముకొని. అంటే మీరు ఇట్లా అంటే ఇంకొక మాట కూడా వస్తుంది సార్, అంటే ఇది మీ కౌంటర్ వేరే దగ్గర నుంచి వచ్చేలోపు నేనే అడిగింది బెటర్ అని. ఏమని అని అంటే, మీరు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం అని ఏదైనా ఒక యాడ్ తయారు చేసినప్పుడు అందులో టీటీడీ ఇన్వాల్వ్ చేయరా అయితే అని అడుగుతారు. అప్పుడు అది మాకు సంబంధం లేదు. మాకు ఇక్కడ కోటా ఉంది 4,000 టికెట్లు పర్ డే. అంత బ్లాక్లు, మ్యాక్సిమం బ్లాక్లు అమ్మేసుకుంటున్నారు. ఐ హ్యావ్ ఎ రికార్డ్. మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం ఈ టూరిజం వాళ్ళ మీద. 300 రూపాయల టికెట్లు 3,300కి అమ్ముతున్నారు. 500 రూపాయల టికెట్ 5,000కి అమ్ముతున్నారు. నేను రికార్డ్ మాట్లాడద్దు కానీ నేను కూడా ఒప్పుకుంటున్నా ఈ విషయాన్ని. నేను కూడా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన. నేను ఒట్టిగా మాట్లాడలేదు, ఒట్టిగా డిసిషన్ తీసుకోలేదు. మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం, చేసి దాన్ని విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చాము, టిటిడి విజిలెన్స్ వాళ్ళకి. ఉందా సార్ ఏదైనా ప్రూఫ్ మీ దగ్గర? ఉందండి. 300 రూపాయల టికెట్లు 3,300లకు కొన్న రిసిప్ట్ ఉంది మన దగ్గర. ఓ గాడ్, అట్లయితే ఇంకేముంది, కొంచెం డబ్బులు ఉంటే అట్లీస్ట్ ట్రస్ట్ కన్నా వెళ్తాయి కదా అని ట్రస్ట్ టికెటే కొనుక్కుంటారు. ట్రస్ట్ టికెటే కొనుక్కుంటారు కదా.